మా అబ్బాయి 1 మంత్ అయిందండి. లవ్ మ్యారేజ్ చేసుకొని వెళ్ళిపోయిండు. అబ్బో, ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. వాళ్ళు మా మీద కక్ష కట్టేసి ఇక నైట్ 10ంటికి కళ్ళల్లో కారం కొట్టి రాళ్ళతోటి ఎక్కడ పడితే అక్కడ కొట్టేసి ఇక కళ్ళల్లో కారం కొట్టింది. రాళ్ళు పెద్ద పెద్ద రాళ్ళు తీసుకొని తలకాయంతా పలగొట్టింది. సగిలి విజయ, పిచ్చిరెడ్డి వాళ్ళ మేనమామ పిచ్చిరెడ్డి ఏమో కాపలా కొట్టిర్రు. ఈమెమో కొట్టింది సార్. తలకాయంతా బలగొట్టింది నన్ను, మా అత్తమ్మని. ఒక 2 కేజీల రాయి ఉంటుంది, దాంతోటి రాయి చేసింది. రోకల్ బండతోటి తలకాయ బలగొట్టింది. ఇక వాళ్ళు మగోళ్ళేమో కాపలా కొట్టిర్రు, వాళ్ళ మేనమామ పిచ్చిరెడ్డి ఏమో కాపలా కొట్టిర్రు బయట. మేమేమో చీకట్లో చూసుకోలేదు. నేను తలుపు కొట్టిర్రు, తలుపు కొడితే ఎవరు అని చూసేసరికల్లా ఈ దయ్యమ్మ ఉంది. ఇక అట్లా దాడి చేసిర్రు సార్. పోలీసులకు కంప్లైంట్ ఇస్తే కేసు రాసిర్రు. మరి ఏమైందో మాకు తెలియదు. ముగ్గురు చేసిందేమో ఒక్కళ్ళు, వాళ్ళు కాపలా కొట్టిందేమో కరుణాకర్ రెడ్డి, పిచ్చిరెడ్డి. కళ్ళల్లో కారం, పచ్చి కారం కొట్టి మా ఆయన కళ్ళల్లో, నా కళ్ళల్లో కొట్టి మళ్ళీ బయటికి వచ్చి మా అత్తమ్మని దాడి చేసిర్రు. దీన్ని అటెంప్ట్ మర్డర్ అని కూడా అనొచ్చు సార్. చంపుతాం, మీ అబ్బాయినైనా చంపుతాం, మిమ్మల్ని చంపుతాం, మీ ఫ్యామిలీని చంపుతాం అని మమ్మల్ని బెదిరింపు కాల్స్, మా ఫోన్లు చేయడం, బెదిరించడం అట్లా చేస్తారు సార్. ఇద్దరు ఒకే క్యాస్ట్ సార్. వాళ్ళు 9వ తరగతి నుంచి ప్రేమించుకురు సార్. వాళ్ళకన్నీ తెలుసు, కాకపోతే ఏం తెలవనట్టుగా ఉంటుర్రు. కానీ వాళ్ళకి 9వ తరగతి నుంచి, మా అబ్బాయిని కూడా 9వ తరగతిలో కొట్టిర్రు. శాంతినికేతన్ స్కూల్లో కొట్టిండు వాళ్ళ అన్నయ్య. అయినా కానీ వాళ్ళకి తెలుసు, కానీ మా మీద అయినా దాడి చేస్తారు. ఎందుకో మాకు తెలియదు. రాత్రి 9:30 అప్పుడు పండుకున్నా. నేను పండుకుంటే ఏం జరిగిందంటే తలుపు కొట్టిందంట. తలుపు కొడితే మా అమ్మ పోయి తలుపు తీసింది. తలుపు తీస్తే వాళ్ళకే మా అమ్మ మీద కారం చల్లి ఆ రాయి తీసుకొని తలకాయ బలకు కొట్టింది. ఏందని నేను లుంగి చదువుకొని లేచిపోయే లోపల నా మీద మొత్తం పచ్చి కారం పోసేసింది. నేను తేరుకొని ఏందా అని పోయే లోపల మా అమ్మని ఇచ్చలు విడిగా కొట్టి అట్లా పరారైపోయింది. ఆ అమ్మాయి అయితే ఒక్కతే వచ్చింది. వాళ్ళ బామ్మ, అదే వాళ్ళ తమ్ముడు, వాళ్ళ ఆయన మా ఇంటి మూల మీద కాపలా. ఒకవేళ మేమేమన్నా రివర్స్ అయితే కొడతానికి. గొడవ మా అబ్బాయి వాళ్ళ అమ్మాయి లవ్ మ్యారేజ్ చేసుకున్నారు. ఆ లవ్ మ్యారేజ్ రెడ్డిసే వేరే లవ్ మ్యారేజ్ చేసుకుర్రు. ఎస్పీ ఆఫీసులో పిల్లగాని సరెండర్ చేసినాక ఎస్పీ గారు ఏమన్నారంటే, వాళ్ళు మొత్తం మీ అమ్మాయి మీకు కావాలంటే నా భార్య, నా మొగుడు నాకే కావాలి. ఇద్దరు మేజర్లే. ఆ అమ్మాయి ఇంకొక 6 నెలలు పెద్దది. 2003 ఆమెది, 2004 మా అబ్బాయిది. ఎస్పీ గారు కాడ ఎవరి జోలికి పోవద్దని క్లారిటీగా మొత్తం కౌన్సిలింగ్ ఇచ్చిర్రు. డిఎస్పీ గారు అంతా చెప్పిర్రు. మరి ఎట్ట చేస్తామని కూడా అడిగిర్రు. అంటే ఎట్ట ఏం లేదు, నేను నాకు మా సాయి కావాలని వచ్చేసిర్రు. మేము వెళ్ళిపోయినాం కదా, అసలు మమ్మల్ని దగ్గరకు కూడా రానియలే. సరే వెళ్ళిపోయినాం. ఒకరోజు మా అబ్బాయి, చిన్న అబ్బాయి అయితే వనస్థలపురంలో ఉంటే రౌడీలను తీసుకొని వచ్చి, అయ్యా నేను నీకాడనే ఉంటా, ఇట్లా సంగతి అది ఇది అని చెప్పి మా అబ్బాయిని బొల్లబొచ్చకాయల మాటలు చెప్పి ఫోన్ తీసుకొని మా అబ్బాయితో మాట్లాడింది. పెద్ద అబ్బాయితో మాట్లాడింది. ఆ సెల్లు గుంజుకొని 1,60,000 రూపాయల సెల్లు గుంజుకొని, అలా డాక్యుమెంట్లు ఉన్నాయి, చదువుకున్నాయి ఉన్నాయన్న కూడా తీసుకొని వెళ్ళిపోయారు. తీసుకొని వెళ్ళిపోతే ఆడ వనస్థలపురం పిఎస్లో ఇచ్చినాం. ఇస్తే అది ఇంతవరకు అది తెగలేదు, ఏం కాలేదు, అసలు అది కేసు కూడా కాలేదు. ఇంకా సర్లే అమ్మ నేనే సెల్ ఇప్పిస్తలే, వదిలేయమ్మా సరే అని చెప్పి వదిలేసినాం. ఇంకా మళ్ళీ నిన్న వచ్చి ఏమీ లేదు. కానీ ఒకరోజు మాత్రం మా చిన్న అబ్బాయికి ఫోన్ చేసి, అదే కరుణాకర్ రెడ్డి వాళ్ళ బామ్మర్ది, వాళ్ళన్నేమో మళ్ళీ ఒక ప్రణయ్ అంట, మా అబ్బాయిని పట్టించినోడికి 5 లక్షలు, చంపినోడికి 20 లక్షలు అంట. అంటే జనాలు చెప్పుకుంటుంటే ఇన్నాము. అంటే రాత్రి జరగంగానే అటు పోయి రాసిచ్చి వచ్చినాం. అది ఇంతవరకు మేము ఈయనే ఉన్నాం, ఇంతవరకు ఎటు పోలేదు.